బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సికింద్రాబాద్ని మేము జిల్లాగా చేస్తామని ఆయన మాట్లాడారు. ఆయన స్టేట్మెంట్ అయితే ఇచ్చారని ప్రచురించారు. ఇక మల్కాజ్గిరిని సికింద్రాబాద్లో కలపడం సరికాదన్నారు. మల్కాజ్గిరిని టచ్ చేస్తే ఊరుకోమని, మల్కాజ్గిరిని కార్పొరేషన్ చేయాలని తలసాని ఆందోళన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఏదైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవన్నీ ద్వంద్వ ప్రమాణాలు అని చెప్పి బీజేపీ నేత చెప్పడం అయితే ఈటెల రాజేందర్ చెప్పడం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక సైలెంట్గా దెబ్బ కొట్టిన ఇండియా, అమెరికా పప్పులపై 30% టారిఫ్స్. మరి మనం ముందు నుంచి అనుకుంటున్నాం కదా, మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి మీకు అంతే దూరం. మరి అదిరిపోయేటట్టు కౌంటర్ అయితే మరి ఇండియా కూడా ఇచ్చింది. మరి దాన్ని తీసుకుంటాక అమెరికా కూడా రెడీగా ఉండాలి. ఇక బెంగాల్కు టైం వచ్చింది, మార్పు రావాలి, బీజేపీ కావాలని చెప్పి మోదీ పిలుపునిచ్చారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ఎన్నికలు వీటికే, మున్సిపల్ సైరన్, కార్పొరేషన్ల రిజర్వేషన్, గ్రేటర్ హైదరాబాద్ జనరల్ మహిళ, గ్రేటర్ వరంగల్ జనరల్, కరీంనగర్ బీసీ జనరల్, కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్, రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళ, నల్గొండ కార్పొరేషన్ మహిళా జనరల్, నిజామాబాద్ కార్పొరేషన్ జనరల్ మహిళ, మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్, ఖమ్మం కార్పొరేషన్ జనరల్ మహిళ. ఇక మరి ఎవరెవరికి ఏ కోటాలు ఇచ్చారో కూడా, మరి మహిళల కోటా ఏంటి అనేది కూడా దీనిలో ప్రచురించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మేయర్ జనరల్ మహిళలకి, వరంగల్ ఒక్కటే జనరల్ బీసీకి, కరీంనగర్ మేయర్లు మున్సిపల్ చైర్పర్సన్ రిజర్వేషన్ల ఖరారు. 121 మంది మున్సిపాలిటీలో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు 19న షెడ్యూల్ ప్రకటించే అవకాశం అయితే ఉందని కూడా ప్రచురించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. ఎన్నికల దిశగా ప్రభుత్వంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియలో అసలు ఘట్టం రిజర్వేషన్ల ప్రక్రియను డిసైడ్ చేసింది. కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తంగా 121 మున్సిపాలిటీలో 5 ఎస్టీ, 17 ఎస్సీలకు కేటాయించగా 38 పీఠాలను బీసీలకు కేటాయించారు. కీలకమైన హైదరాబాద్ మేయర్ పీఠాన్ని మహిళా జనరల్కు కేటాయించగా గ్రేటర్ వరంగల్ను జనరల్గా నిర్ణయించారు. కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్, రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్ కేటాయించారు. నల్గొండ కార్పొరేషన్ మహిళా జనరల్, నిజామాబాద్ కార్పొరేషన్ మహిళా జనరల్కు, మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళా, మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్, ఖమ్మం కార్పొరేషన్కు మహిళా జనరల్గా కేటాయించారు. మనం దీని గురించి అయితే చెప్పుకున్నాం. ఇక గ్రామ పంచాయతీల ఎన్నికలు అయితే అయిపోయినాయి, కొన్ని ఉప ఎన్నికలు జరిగినాయి. దానిలో ఏ పార్టీలు ఎంత మేర సక్సెస్ అయ్యాయో మనందరికీ విదితమే. అదే సమయంలో ఈ రోజున మరి మున్సిపల్ ఎన్నికలకి సైరన్ అయితే మోగింది. మరి 19న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కూడా ఉందని కూడా తెలుస్తుంది. ఇక ఓవరాల్గా లెక్కేసుకుంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఉవ్విళ్ళు ఊరుతున్న పరిస్థితి. ఒకరి మీద ఒకళ్ళు సార్వత్రిక ఎన్నికలు, నార్మల్ ఎన్నికల్లో ఎంత మేర ఉందో హాట్ టాపిక్గా, మరి ఇప్పుడు కూడా అంతే విధంగా ఒకరి మీద ఒకళ్ళు మాటల ప్రతిదాడులు చేసుకుంటున్న పరిస్థితి మనమైతే గమనిస్తున్నాం. ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు హాట్ టాపిక్గానే ఉంటాయి, నువ్వా నేనా అనేది జరిగేటట్టే ఉంటాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరి ఎన్నో మంచి పనులు కావచ్చు, మరి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడాన్ని మనం గత జరిగిన ఉప ఎన్నికల్లో చూసాం, మరి మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసాం. మరి ఇదే ఎన్నికలు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సీన్ రిపీట్ అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ నేతలు చాలా బలంగా అయితే అనుకుంటున్నారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ కూడా, మరి బీఆర్ఎస్ పార్టీ అయితే మరి తను అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయినప్పుడు తన ఉనికినైతే కాపాడుకుంది. కానీ బీజేపీ పార్టీ మాత్రం గడిచిన గత పంచాయతీ ఎన్నికల్లో మాత్రం తన ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుకున్న పరిస్థితిని అయితే మనం గమనించాం. మరి బీజేపీ పార్టీ ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని ఏమన్నా అడుగు ముందుకేస్తుందా, మరి మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చూపించే అవకాశం ఉందా, ఏమనుకుంటున్నారా అన్నదానికి కొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదైనప్పటికీ మున్సిపల్ ఎన్నికలకైతే నగారా మోగింది. ఇక అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటానికి మరి అన్ని రాజకీయ పార్టీలు కాలు దూతో ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరేమనుకుంటున్నారు? ఈ మున్సిపల్ ఎన్నికల్లో, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లో ఏ పార్టీకి విజయ ఢంకా మోగించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనుకుంటున్నారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా అమిత్ షాతో ఈటెల భేటీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. మరి రాష్ట్రంలో
రాజకీయ పరిస్థితులు అమిత్ షాకు వివరించారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ తీరు, పార్టీ పరిస్థితులపై నేతలతో మధ్య చర్చలు జరిపినట్లుగా మరి ఒకటైతే తెలుస్తుంది. ఈటెల రాజేందర్ ఒక బీసీ ముదిరాజ్ కులానికి చెందిన ఒక వ్యక్తిగా తనదంటూ మరి బీఆర్ఎస్ నుంచి ఆయన బీజేపీలోకి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత తన మార్కు రాజకీయంతో ముందుకైతే దూసుకుపోతున్నారు. అయితే చాలామందికి తెలుసు